హాయ్ అండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స్వీట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదే గుమ్మడికాయ హల్వా అండి. గుమ్మడికాయ ఒక ముక్క తీసుకొని చాక్‌తో మొత్తం పీల్ తీసేసి ఇలా తురుముకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత తురుముకునేదైతే ఇందులో వేసేసుకున్నానండి. అదే నెయ్యిలో వేసుకున్నాను. సో, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో, పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చిక్కటి పాలు హాఫ్ కప్ అయితే వేసుకున్నాను. సో, పాలన్నీ దగ్గర పడే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఒక కప్ అయితే నేను బెల్లం వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ ఎయ్యండి. సో, మనం బెల్లం వేసుకోగానే వాటర్‌లాగా వస్తుందండి. హైలో పెట్టుకొని దగ్గరుండి మనం దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. మంటనైతే హైలో పెట్టుకుంటే మనకు తొందరగా దగ్గర పడిపోతుంది. సో, ఇలా దగ్గర అయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడరు, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే అంతేనండి. టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కంటికి కూడా చాలా మంచిదండి. స్కిన్ గ్లోయింగ్ అవుతుంది. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.